వ్యక్తి సూర్యోదయం కాగానే మరణిస్తాడు, తల పైలి చచ్చిపోతాడు అని శాపం పెట్టాడు. ఆయనేం మనసులో అనుకోలేదు, ఈ మాట బయకే అన్నాడు, గట్టిగానే అన్నాడు. ఆ మాట బుట్టలో ఉన్నటువంటి కౌశికుడు విన్నాడు, భర్తని తీసుకుని వెడుతూ ఉన్నటువంటి సుమతి ఉన్నది. ఇద్దరు విన్నారు, భార్యాభర్తలు ఇద్దరు విన్నారు. కౌశికుడు చాలా భయపడిపోయాడు. వెంటనే తన భార్యను అన్నాడు, నువ్వు వెంటనే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయి, ఇంకేం లాభం లేదు, ఇప్పుడు నాకు వేసి అవద్దా, వాటికి అవద్దు, ఏమొద్దు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అన్నాడు. మహర్షి ఇచ్చినటువంటి శాపం ఈ యొక్క సుమతి విన్నది. సూర్యోదయం అయిందంటే తన యొక్క భర్త కాస్త చచ్చిపోతాడు, తల పగిలి మరణిస్తాడు. ఒక్క క్షణం ఆలోచించింది ఏం చేయాలా అని. సూర్యోదయం అయితే తన భర్త మరణిస్తాడు, ఆ సూర్యోదయం కాకపోతే ఏమవుతుంది, భర్త మరణించడు. ఇలా ఆలోచించింది. వెంటనే సూర్యోదయం జరగకుండా ఉండుగాక అని చెప్పేసి ఆవిడ శాపం పెట్టింది. ఇప్పుడు సూర్యోదయం జరగలేదు, కాలం గడిచిపోతోంది. ఎంతకీ సూర్యోదయం కావటం లేదు. ఈ చరాచర జగత్తులో ఒక ప్రాంతం అంతా సూర్యుడు ఉన్నాడు, ఒక ప్రాంతం అంతా చీకటి ఉన్నది. అసలు రెండో ప్రాంతంలో వెలుగు అనేది రావటం లేదు. చూశారు దేవతలు, మహర్షులు వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఓ ప్రజాపతి, నువ్వే ఏమన్నా దీనికి ఒక తరుణోపాయం చూడాలి, ఆ సతీ సుమతి ఈ రకంగా శాపం పెట్టిందయా, అందుకని చెప్పేసి సూర్యోదయం జరగకుండా ఉండిపోయింది అన్నారు. విన్నాడు బ్రహ్మ. సరే, దీంట్లో నేను చేయగలిగింది ఏం లేదు, భూలోకంలోనే అనసూయ అనేటటువంటి పతివ్రత ఆవిడున్నది, అత్రి మహర్షి యొక్క భార్య, మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి బతిమాలండి, ఆవిడ ఈ పని చేస్తుంది, ఆవిడ వల్లనే ఈ పని సాధ్యమవుతుంది, మీరు వెళ్ళండి అన్నాడు బ్రహ్మ. సరే, దేవతలందరూ కూడా అనసూయాదేవి దగ్గరికి వచ్చారు. జరిగినటువంటి విషయాన్నంతా వివరించారు. అమ్మా అనసూయాదేవి, నువ్వు కనుక తలుచుకోకపోయినట్లయితే సూర్యోదయం జరగదు ఇప్పుడు, కాబట్టి ఏ రకంగా అయినా సరే లోకాలకు మేలు చేయాల్సింది అన్నారు. ఇప్పుడు అనసూయాదేవి బయలుదేరి సుమతి దగ్గరికి వెళ్ళింది. అమ్మా నీ శాపాన్ని తిరిగి తీసుకోండి. అలా కుదరదు అంది సుమతి. ఎందుకనంటే సూర్యోదయం కనుక జరిగినట్లయితే నా భర్త కాస్త మరణిస్తాడు, కాబట్టి అటువంటి పని నేను చేయను, నా శాపాన్ని నేను తిరిగి తీసుకోను అంది. ఆలోచించింది అనసూయాదేవి, ఏం చేయాలి. ఇప్పుడు సుమతికి మాట ఇచ్చింది, అమ్మా నీ భర్తను నేను బతికిస్తాను, అతను మరణించడు, నీ భర్త జీవించి ఉండేటువంటి బాధ్యత నాది, కాబట్టి నువ్వు శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలి. అనసూయ చెప్పినటువంటి మీదట ఈ సుమతి తన యొక్క శాపాన్ని తిప్పి తీసుకుంది. అనసూయాదేవి తాను ఇచ్చినటువంటి మాట ప్రకారం సుమతి యొక్క భర్త అయినటువంటి కౌశికుడు చిరకాలము జీవించి ఉండేటట్టుగా తన యొక్క తపశక్తిని ధారపోసి తన యొక్క పాతివ్రత్య మహిమతో అతన్ని పునర్జీవితుడిగా చేసింది. ఇది అనసూయాదేవి యొక్క పాతివ్రత్యము అంటే. సుమతి యొక్క భర్త అయినటువంటి ఆ కౌశికుడు మళ్ళీ జీవించాడు, లోకాలన్నీ సూర్యుని యొక్క వెలుగుతో కళకళలాడుతూ ఉన్నాయి అంటే దీనంతటికీ కారణం ఏమిటి? అనసూయాదేవి యొక్క పాతివ్రత్యం. ఆ సమయంలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ప్రత్యక్షమయ్యారు అనసూయాదేవికి. అమ్మ నువ్వు చేసినటువంటి పని చాలా గొప్పదైనటువంటిది, లోకోత్తరమైనటువంటి కార్యం చేసావు నువ్వు, కాబట్టి నువ్వు చేసినటువంటి పనికి మేము మహదానందించాం, నీకేం కావాలో ఒక వరం కోరుకో అన్నారు. ఆవిడ ఆలోచించింది, నాకు కావాల్సింది ఏముందయ్యా మా త్రిమూర్తులారా, మీరు ముగ్గురు కూడా నాకు కుమారులుగా జన్మించండి అని కోరింది. తథాస్తు అన్నారు త్రిమూర్తులు. చూడండి, ఈ వరం ఈవిడేం కొత్తగా కోరుకున్నది కాదు, ఈవిడ భర్త గతంలోనే కోరుకున్నాడు. ఆయన తపస్సు చేసి అత్రి మహర్షి తపస్సు చేసినప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు, మేము ముగ్గురం కూడా నీ గర్భాన్ని జన్మిస్తాము అని చెప్పేసి ఆయనకి వరం ఇచ్చారు. ఇప్పుడు ఆ త్రిమూర్తులనే ఈవిడ అడిగింది, తన భర్తను అడిగినటువంటి మాటనే మళ్ళీ ఈవిడ కూడా అడిగింది, మీరు ముగ్గురు నా గర్భాన జన్మించండి అంది. అలాగేను అన్నారు వాళ్ళు. కాలం గడిచిపోతూ ఉన్నది. ఇప్పుడు బ్రహ్మ యొక్క అంశతో చంద్రుడు, రుద్రుడి యొక్క అంశతో దుర్వాసుడు, బ్రహ్మ రుద్రుల యొక్క అంశలతో శ్రీమన్నారాయణుడు దత్తుడుగా అనసూయ గర్భాన జన్మించాడు.
శ్రీమన్నారాయణుడు వీళ్ళకి దత్తుడైనాడు. అందుకే ఆయన్ని దత్తుడు అని అంటాం మనం. అత్రి మహర్షి యొక్క కుమారుడు కాబట్టి ఆత్రేయుడు అనబడ్డాడు. వెరసి దత్తాత్రేయుడు అనబడ్డాడు. ఈ యొక్క త్రిమూర్తులాంశతో అత్రి మహర్షి అనసూయలకు జన్మించినటువంటి ఈ కుమారుడు, అతడే దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. దత్తాత్రేయుడు చాలా గొప్ప మహిమలు కలిగినటువంటి వాడు. ఆయన యొక్క గొప్పతనం అంతా కూడా ఆయన బాల్యంలోనే ఆశ్రమంలో ఉన్నటువంటి, అంటే ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమవాసులు ఉన్నారే, వాళ్ళందరికీ కూడా ఆయన గొప్పతనం పూర్తిగా తెలిసిపోయింది. ఈ దత్తుడు చిన్నతనంలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి అల్లరి పనుల్లోనే మహాయోగ సాధన అనేది కనిపించింది. అనేక వేల సంవత్సరాలుగా చేసినటువంటి ఆ ముని వృద్ధులకు కూడా అందరా అనేటువంటి మహా చిత్రాలు విచిత్రాలన్నీ కూడా వాళ్ళకి కనిపించినాయి. అవి చూసి ఆ ఆశ్రమవాసులంతా కూడా దిగ్భ్రాంతి చెందారు. అనతి కాలంలోనే వాళ్ళందరూ కూడా ఈ దత్తాత్రేయుడు సామాన్యుడు కాదు, ఇతడు మహామహిమోన్పేతుడు అని నిశ్చయించుకున్నారు. అసలు ఈ దత్తుడి యొక్క తత్వం ఏమిటి అనేది వాళ్ళు ఎంత తరచి చూసినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాలేదు. చిన్నతనంలోనే ఈ దత్తాత్రేయుడు చేసేటటువంటి ఈ చేష్టలన్నీ కూడా వాళ్ళ యొక్క ఊహలకి కూడా అందకుండా ఉన్నాయి. క్రమంగా ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఈ మునీశ్వరులు, ఆ మునికుమారులు అందరూ కూడా ఈ దత్తుడు సామాన్యుడు కాదు అని, ఇతడి యొక్క తత్వము అనేది ఇదమిద్ధంగా ఏం తెలియకపోయినప్పటికీ కూడా ఇతడు అనన్య సామాన్యుడు అని వాళ్ళ యొక్క మనస్సులో నిశ్చయం చేసేసుకున్నారు. అలా చేసుకుని దుఃఖాల నుంచి తరింపజేసేటటువంటి ఆత్మయోగం గనక కావాలి అన్నట్లయితే ఈ దత్తాత్రేయుణ్ణే మనం శరణ వేడాలి అని కూడా వాళ్ళు నిశ్చయించుకున్నారు. అయితే ఈ దత్తుడు బాలుడిగా ఉన్నప్పుడు క్రమేణా ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉండేవాడు. రోజులో చాలా కాలం చాలాసేపు ఆయన ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాడు. ఒకసారి ఈ దత్తుడు తన యొక్క స్నేహితులందరినీ కూడా దూరంగా వదిలిపెట్టేసి తాను ఏకాంతంగా యోగనిష్టలో ఉండాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు.